భారత్ పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దులో ఎన్టీవీ ప్రయాణం చేస్తోంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ముఖ్యంగా 4 రాష్ట్రాల గుండా సరిహద్దు వెళ్తుంది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్. మనం గుజరాత్ లో చూసాం రన్ ఆఫ్ కచ్, అదేవిధంగా సర్ క్రీక్ లో ఉన్న భౌగోళిక పరిస్థితుల్లో గుజరాత్ రాష్ట్రంలో రన్ ఆఫ్ కచ్ లో ప్రయాణం చేశాం. అక్కడ బిఎస్ఎఫ్ ఎలాంటి పరిస్థితుల్లో పహారా కాస్తుంది, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి ఏంటని చూసాం. ఇక్కడ నుంచి గుజరాత్ నుంచి మనం ఇప్పుడు రాజస్థాన్ కు వచ్చాం. రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మీర్ పశ్చిమ దిశగా ఉన్న జైసల్మీర్ లో ఉన్నాం. జైసల్మీర్ లో థార్ ఎడారి ఏ విధంగా వ్యాపించింది మనం చూస్తా ఉన్నాం. రాజస్థాన్ లో థార్ ఎడారి దాదాపు 90% ఎడారి ప్రాంతం. థార్ ఎడారి అంతా 90% రాజస్థాన్ లోనే ఉంది. 3,20,000 చదరపు కిలోమీటర్లో ఈ థార్ డిజర్ట్ వ్యాపించింది. అటువైపు పాకిస్తాన్ లో కూడా ఈ థార్ డెజర్ట్ వ్యాపించింది. 85% మన భారతదేశంలో ఉంటే 15% పాకిస్తాన్ లోని సింధు ప్రావిన్స్, అదేవిధంగా పంజాబ్ ప్రావిన్స్ లో ఈ థార్ డెజర్ట్ ఉంది. థార్ ఎడారిలో మండే ఎండల్లో ఏ విధంగా మన సరిహద్దు పహారా జరుగుతుంది, సరిహద్దు రక్షణ జరుగుతుంది, ఇక్కడ ఉన్న థార్ డెజర్ట్ పరిస్థితులు ఏంటి, థార్ ఎడారిలో ఉండే సమస్యలు ఏంటి, వీటన్నిటిని కూడా ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకుందాం. नमस्ते सर. This is Rehanna. ఎడారి ప్రాంతంలో వాహనాలు కూడా మామూలు సాధారణ వాహనాల్లో ఇక్కడ రావడానికి అవకాశం ఉండదు. మొత్తం ఇసుకమయమైన నేల కాబట్టి 4x4 వాహనాల్లో మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇదంతా కూడా బిఎస్ఎఫ్ అధీనంలోనే ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఈ బిఎస్ఎఫ్ అనుమతి తీసుకుని మాత్రమే మనం ఇప్పుడు ఫెన్స్ వరకు వెళ్తా ఉన్నాం, అది కూడా బిఎస్ఎఫ్ వాహనంలోనే. మనం ఇప్పుడు రాజస్థాన్ రాష్ట్రంలోని భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దు దగ్గర ఉన్నాం. జైసల్మేర్ లో థార్ ఎడారిలో విస్తరించి ఉన్న అంతర్జాతీయ సరిహద్దు రేఖ ఐబీ అంటారు, ఐబీ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్న పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే. ఇవన్నీ కూడా శాండ్ డూన్స్ అంటే షిఫ్టింగ్ శాండ్ డూన్స్ అంటారు. ఇవి గాలికి ఇసుక దెబ్బలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారిపోతా ఉంటాయి. అందుకే ఫెన్స్ కూడా ఒక్కోసారి ఈ రకంగా మనకు కనిపిస్తున్న గాలి ఉధృతి వచ్చినప్పుడు మనం అక్కడ ఫెన్స్ చూస్తున్నట్లయితే కింద పడిపోయి ఉంది అంటే ఎంత వేగంగా వచ్చే గాలులతో పాటు వచ్చే ఇసుక దెబ్బల మూమెంట్ తోటి, కదలికలతోటి ఫెన్స్ కూడా ఎప్పటికప్పుడు పాడైపోతా ఉంటుంది. ఎడారిలో ఉండే వాతావరణ తేడాలు చాలా భిన్నంగా ఉంటాయి. పగలు ఒక్కోసారి 55 వరకు టెంపరేచర్స్ వెళ్ళిపోతే రాత్రిపూట -డిగ్రీల టెంపరేచర్స్ కూడా ఉంటాయి. ఇలాంటి క్లిష్టతరమైన వాతావరణ పరిస్థితుల్లో మన జవాన్లు రక్షణ చేస్తున్నారు. सर बताइए यहाँ थार डेजर्ट के क्या-क्या इश्यूज होंगे आप लोगों को? यहाँ पे ये इलाका लगभग 50 से 60 किलोमीटर के अंदर फैला हुआ है डेजर्ट वाला, और इतने लगभग हमारे काउंटर पार्ट साइड में है. ये बहुत ही गर्मी के दिनों में यहाँ धूल भरी आंधियाँ चलती हैं, विजिबिलिटी बिल्कुल कम हो जाती है यहाँ पे. और ये जो हमारी आप ट्रैक देख रहे हैं पीछे, तो इस ट्रैक पे 4x4 व्हीकल ही चल पाते हैं और लाइट व्हीकल चलते हैं. तो यहाँ पे एक्सट्रीम हार्ड इलाका है ये इस डेजर्ट का, और यहाँ सर्वाइव करना इतना आसान नहीं है. लेकिन बीएसएफ 24 घंटे 7 दिन हर वक्त हर तरह की परिस्थितियों से निपटने के लिए हमेशा तैयार रहती है, और हमारे जवान देश की सरहद की अच्छे से सुरक्षा कर रहे हैं. तो इन फूड और पानी का क्या सुविधा होती है? यहाँ पर तो पूरा डेजर्ट है, तो शायद आप लोगों को पीने का पानी भी जमीन में नहीं मिलेगा. पीने के पानी के लिए हम पीछे से आता है टैंकर द्वारा पीने का पानी. इतना आसान नहीं है यहाँ पे पीने का पानी और फूड के लिए
पीछे जो हमारा सिटी पड़ता है वहीं से ही लगभग 150 किलोमीटर पीछे है वो, तो वहीं से ही फ्रेश राशन आता है और वहीं से ही महीने में लगभग 2 बार ड्राई राशन हमारे लिए यहाँ पे आता है। ऐसे सिचुएशंस में कौन से प्रिकॉशंस लेती हैं बीएसएफ के सोल्जर्स? यहाँ पे गर्मी के दिनों में नींबू पानी वगैरह का इस्तेमाल और प्याज का इस्तेमाल करने की ज़्यादा सलाह दी जाती है, बार बार पानी पीने की सलाह दी जाती है ताकि गर्मी के अपने बॉडी को टेम्परेचर को मेंटेन किया जा सके। మొత్తం మీద 24 గంటలు డ్యూటీ కొనసాగిస్తూనే ఉంటారు. వీళ్లకు దాదాపు ఒక 150 కిలోమీటర్స్ దూరంలో జైసల్మేర్ పట్టణం ఉంటుంది. జైసల్మేర్ పట్టణం నుంచి సరిహద్దు ప్రాంతం వరకు వీళ్ళకి ఆహార పదార్థాలు అంటే కూరగాయలు కావచ్చు, ఇతర ధాన్యం కావచ్చు, ఇవన్నీ కూడా 150 కిలోమీటర్ల దూరం నుంచి మాత్రం వీళ్ళకి సప్లై చేయబడతాయి. ప్రతి వారానికి 1-2 సార్లు ఇక్కడికి వస్తూ ఉంటే వీటిని దగ్గరలో ఉన్న క్యాంపులో వండి సరిహద్దుకు పంపిస్తూ ఉంటారు. చూస్తున్నాం ఫెన్సింగ్ ఆవల కూడా ఎడారి థార్ ఎడారి ఏ విధంగా ఉందో విశాలంగా పరుచుకొని ఇసుక దిబ్బలు ఏ విధంగా ఉన్నాయో. గతంలో ఇక్కడ సింధు నది ప్రవహిస్తూ ఉండేది. సింధు నది తర్వాత కాలంలో దాని యొక్క రూట్ మార్చుకోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా ఎడారి మయమైపోయింది. ఇప్పుడు ఇక్కడ థార్ డెజర్ట్ ఉంది. तो यहाँ के आप जो कॉस्ट्यूम होता है वो भी आपको अलग से पहनना पड़ता है या शूज हैं जो बाल ऊपर आ जाएगा? नहीं, यही हमारे जो ये सरकारी शूज हैं हम लोगों को मिलते हैं, तो हम लोग जंगल शूज है, ये डीएम बूट है और इसको हम पहनते हैं और रेत में चलने में थोड़ा आराम मिलता है कम। ये शूज से रेत में हम लोग चलते हैं? हाँ, आराम से जो है चलने पर पैर कम दसता है नीचे और आराम से जो है आते जाते रहते हैं। और यहाँ पर सांप बिच्छू वगैरह इनका हमें खतरा, इनसे बचाव काफ़ी रहता है। अच्छा। झाड़ीदार कांटीदार झाड़ियाँ हैं, इनसे हम रात में आते हैं, यहाँ दिन में पेट्रोलिंग से कर रहे हैं इसे, तो काफ़ी बूटों से हमारे बचाव होता है। तो अगर सांप बिच्छुओं का भी मूवमेंट होगा? हाँ, काफ़ी मूवमेंट होता है, उससे हम लोग इसी जूते हमारे हैं, इनसे काफ़ी हमें बचाव मिलता है। तो यहाँ पर व्हीकल का मूवमेंट भी उतना आसान नहीं है बिकॉज ये सब भी रहते हैं। तो व्हीकल है हमारा, आते हैं जब हल्का जो भारी व्हीकल है उसको दिक्कत है, लेकिन छोटे वाहन है उसके लिए वो हमारे को आते हैं, ड्यूटी में छोड़ते भी हैं, तो कोई दिक्कत नहीं। नेटवर्क का सहूलत नहीं होगा तो इससे आपको लोग कम्युनिकेट कर लेते हैं? नहीं, ये मेट्रोला सेट है जो ओनली फोर्स ड्यूटी के काम आता है, जिसमें हम एक जगह से दूसरी जगह पर कम्युनिकेशन करते हैं। मतलब अगर हम आउट में ड्यूटी पे जाते हैं तो इसका लाभ हमारे हेडक्वार्टर से होता है। इसके अलावा जब हम ड्यूटी पर एक से अधिक पार्टियां ड्यूटी पर होती हैं तो उसके द्वारा भी हम कम्युनिकेशन के द्वारा मेट्रोला सेट से ही हमारा लिंक होता है। तो आपको जो भी आदेश आते हैं और जो भी यहाँ का हाल है आप बता देते हैं इसी सेट पे? हाँ, ड्यूटी के दौरान जो भी हम लोग मूवमेंट देखते हैं उस मूवमेंट की पूरी जानकारी हम मेट्रोला सेट के द्वारा अपने हेडक्वार्टर को देते हैं। ఇది బిఎస్ఎఫ్ మోటో అంటే తుది శ్వాస వదిలే వరకు విధి నిర్వహణే. ఈ మోటోకు తగ్గినట్టుగానే 2 లక్షల మంది బిఎస్ఎఫ్ సైనికులు, బిఎస్ఎఫ్ జవాన్లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా విభిన్న వాతావరణ పరిస్థితుల్లో తమను తాము దానికి అనుగుణంగా మలుచుకుని విధి నిర్వహణ చేస్తూనే ఉన్నారు. అందుకే 120 కోట్ల మంది భారతీయులం నిబ్బరంగా ఉండగలుగుతున్నాం. ఇప్పటి వరకు మనం థార్ ఎడారిలో ఫుడ్ పెట్రోలింగ్ ఏ విధంగా చేస్తారో చూసాం. ఇక క్యామెల్ మీద కూడా పెట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా నడిచే అవకాశం ఉండదు. క్యామెల్స్ ఒంటెల మీద పెట్రోలింగ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇతర వాహనాలు ఈ ఇసుక దెబ్బల్లో వెళ్లే పరిస్థితి అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి
వంటలనే తమ వాహనాలుగా మలుచుకుని బిఎస్ఎఫ్ సైనికులు పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు, సరిహద్దు పహరా కాస్తూ ఉంటారు. మనం ఇప్పుడు వాళ్ళ వరకు వెళ్దాం, ఈ వంటల మీద పెట్రోలింగ్ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. క్యామెల్ పెట్రోలింగ్ చేస్తున్నారు, మనం కూడా వెళ్దాం, క్యామెల్తో పాటు పైకెక్కుదాం. ఏ విధంగా ఈ వంటలు కూడా సహకరిస్తాయో, వంటలు కూడా సహకరించడానికి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారో వీళ్ళతో మాట్లాడదాం. హాయ్, ఐఎమ్ రెహానా ఫ్రమ్ ఎన్టీవీ. ఇప్పుడు వంట మీద పెట్రోలింగ్ మనం కూడా చేస్తా ఉన్నాం జవాన్లతో పాటు. ఈ వంటలుతో పెట్రోల్ చేయడం ఏ విధంగా ఉంటుందో అడుగుదాం. बताइए ये कैमल पेट्रोलिंग पे कैसे करते हैं आप लोग? कैमल पेट्रोलिंग केवल खुरा चेकिंग के लिए यूज किया जाता है। यहाँ केवल राजस्थान के लिए ऊँट किया जाता है। जो बीएसएफ में कई वर्षों से ये ऊँट ये कैमल पेट्रोलिंग के लिए यूज किया जाता है। सुबह और शाम 2 टाइम खुरा चेकिंग की जाती है और यहाँ कोई भी जरूरत पड़ने पर उसको यूज किया जाता है सर। तो लगभग ये कैमल पेट्रोलिंग पे आप कितने डिस्टेंस तक जाते हैं? ये कम से कम 5 किलोमीटर तक अपना एरिया चेक करके फिर शाम को सुबह डेली का 10 किलोमीटर ये ऊँट चेक करता है एरिया अपना। उसके बाद ये खुरा चेकिंग के बाद जहाँ भी जरूरत पड़ती है उस टाइम ये यूज किया जाता है। 10 किलोमीटर डेली का चलता है ऊँट। రోజు 10 కిలోమీటర్ల వరకు ఈ క్యామెల్ పెట్రోలింగ్ చేస్తారు. రోజుకి 2 పూట్ల ఉదయం సాయంత్రం కూడా క్యామెల్ మీద 10 కిలోమీటర్ల పరిధి వరకు కూడా దీంట్లో వెళ్ళి మేము పరిస్థితుల్ని గమనిస్తూ ఉంటాం చెప్తున్నారు. तो ये भी बताइए कि कैमल को भी ट्रेनिंग दिया जाता है? हाँ बिल्कुल, ये जब भर्ती किए जाते हैं उसको सिखलाई, यहाँ बॉर्डर पे सिखलाई दिया जाता है, उनको अलग से ट्रेनिंग दिया जाता है, उसको धीरे धीरे आदत में संभाल लाना पड़ता है, फिर बाद में अपने इसको यूज किया जाता है। उसके बाद जब ये ट्रेंड हो जाता है उसको कोई भी उसके लिए कोर्स चलाना पड़ता है, कैमल हैंडलर कोर्स। उसके बाद उसको हम कहीं भी यूज कर सकते हैं ताकि उसको फाइटर बन जाते हैं, उस ऊँट को चला सकते हैं हम। अच्छा, तो कैमल का भी ट्रेनिंग चलता है? ये ट्रेनिंग हमारे जब भी यूनिट में हर साल में 2-3 वीक 2-3 चलता है कोर्स, उसमें महीने का कोर्स चलता है। उसमें हम केवल कैमल की सिखलाई दी जाती है। उसके बाद कैमल को किस तरीके से रख रखाव करना, किस तरीके से यूज करना, ये सारी सिखलाई दी जाती है। इसमें ये कैमल को किस तरीके से सर्दियों में काबू करना है, किस तरीके से ये सारी सिखलाई देके फिर उसको ट्रेंड किया जाता है। उसके बाद में कैमल को यूज किया जाता है। तो कैमल का भी आप बताए थे जो भी मौसम के हिसाब से उनका भी मूड बदल जाता है, तो कोऑपरेट नहीं करेंगे शायद कैमल्स भी, तो उनका फूड और दूसरे हिसाब से कैसे आप लोग उसका देखभाल करते हैं? उसमें फूड का तो कोई फर्क नहीं, चारा कम खाता है और ये ज़्यादा मुंह से झाग निकालना शुरू कर देता है। उसके बाद ये जो ज़्यादातर ऊँट बदमाशी करता है, दूसरे तरफ भागता रहता है, ऊँट के पीछे ऊँट चलता रहता है और बाकी ये काबू बहुत मुश्किल से काबू करते हैं इसको। फिर उसके बाद ऊँट को सही तरीके से लाइन में लाना पड़ता है उसको, कई उसका तरीके अपनाया जाता है काबू करने के लिए। हाँ, तो ये कैमल का भी विंग अलग होगा आप लोगों का? हाँ अलग तो नहीं, इसी में है जो भी कोर्स करना इच्छुक है यहाँ इसके लिए अलग से इच्छुक है उसको यहाँ कोर्स करने के लिए भेजा जाता है। फिर उसके बाद यहाँ सिखलाई देके फिर इसको यूज किया जाता है ऊँट को। मैडम సో ఇది అంటే ప్రధానంగా థార్ ఎడారిలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా క్యామెల్స్ అవసరం ఉంటాయి. అందుకని క్యామెల్స్ని ఏ విధంగా వంటల్ని ఏ విధంగా అదుపులోకి తీసుకురావాలి, వంటల్ని మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటి చేత ఏ విధంగా పెట్రోలింగ్ చేయించాలి, దీనికి కూడా ప్రత్యేకమైన శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ కాలం దాదాపు 1 నుంచి 2 నెలల శిక్షణ ఉంటుంది. ఇది ఆసక్తి ఉన్న జవాన్లు ఈ శిక్షణ కూడా తీసుకుంటారు. శిక్షణ తీసుకున్న వాళ్ళకి యుద్ధ సమయాల్లో కావచ్చు, లేదంటే ఈ వంటల పెట్రోలింగ్ కి సంబంధించి కావచ్చు, వాళ్ళకి బాధ్యతలు ఇస్తారు.
వంటిల మీద पेट्रोलिंग ఏ విధంగా జరుగుతుంది అనేది ఇంకొక సోల్జర్ తో కూడా మాట్లాడదాం. बताइए ये कैमल पेट्रोलिंग कैसा चल रहा है? कैमल पेट्रोलिंग एक लाइन से बॉर्डर पिलर टू बॉर्डर पिलर चलते हैं फेंसिंग लाइन के साथ साथ। ये उधर से कैंप से शुरू होते हैं और इधर आके पिलर तक अपना एरिया है जहाँ तक करते हैं, वापस अपने पिलर से होते हुए वापस बॉर्डर कैंप तक। तो आप लोगों को स्पेसिफिक कितना डिस्टेंस दिया जाता है? डिस्टेंस तो अपना एरिया बांटा गया है, पिलर नंबर 738 से लेके 7383S तक, वहाँ तक अपना डिस्टेंस है। अपना एरिया बटा हुआ है, अलग अलग पोस्टों का अलग अलग एरिया है। उस एरिया के अंदर में अपने अपनी कैमल पेट्रोलिंग और ये खुरे चेकिंग वगैरह ऊँट से किया जाता है। तो कैमल पेट्रोलिंग में क्या क्या दिक्कतें होती हैं आपको? कैमल पेट्रोलिंग में तो बहुत ही दिक्कत आती है, जैसे कि रेत का टीले है, ऊपर नीचे चढ़ना उतरना आना जाना, और सामने वालों की तरफ से भी बड़े वो होता है कि क्यों सामने हिट हो जाता है एकदम देखने में भी, तो काफ़ी दिक्कतें आती है, गर्मी बहुत पड़ती है। तो ఇది క్యామెల్ పెట్రోలింగ్ కి సంబంధించి చెప్తున్నారు. వాళ్ళకి ఏ ఏ ప్రాంతాల్లో బాధ్యతలు ఇస్తారు, ఆయా ప్రాంతాల్లో ఖచ్చితంగా వాళ్ళు పగలు రాత్రి పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఎటువంటి చొరబాట్లు లోపలికి జరగకుండా సరిహద్దుని కాపలా కాస్తూ ఉంటారు. క్యామెల్స్ తో మాత్రం రాత్రిపూట పెట్రోలింగ్ చేయరు, పగలు మాత్రమే చేస్తారు. రాత్రిపూట ఈ సరిహద్దులో ఎడారి ప్రాంతంలో ఫుట్ పెట్రోలింగ్ మాత్రం నడుస్తుంది. ఈ థార్ డిజర్ట్ లో మనతో పాటు असिस्टेंट कमांडेंट पंकज उन्नाరు. ఆయనతో మాట్లాడదాం ఇక్కడ పరిస్థితులకు సంబంధించి. बताइए ये थार डिजर्ट में जो हम लोग हैं इंटरनेशनल बॉर्डर पे, तो यहाँ के ड्यूटीज कैसे परफॉर्म करते हैं आप लोग? ड्यूटीज करने के लिए मैम हम तो यहाँ पे अपना 24 घंटे गार्ड की ड्यूटी कर रहे हैं, यहाँ पे तैनात है, पेट्रोलिंग चलती है डे नाइट। तो इस हिसाब से हम यहाँ पे पूरे हमारा इलाका अच्छे से डोमिनेट कर रहे हैं मैम। Then how much proud of yourself being in the BSF? मैम मैं बहुत खुद को प्राउड फीलिंग करता हूँ कि जो मुझे एक मौका मिला है कि इंटरनेशनल बॉर्डर के ऊपर काम करने का और देश सेवा करने का, और मैं यही चाहता हूँ कि मैं मेरी ड्यूटी यहाँ पे अच्छे से अच्छे हो जाए। और मेरे जवान भी बहुत खुश है इस मामले को देख के कि हम यहाँ पे अच्छे थर डेजर्ट में काम कर रहे हैं, और हमें बहुत प्राउड फीलिंग हो रहा है। ఇప్పుడు మనం ఓపీ పాయింట్ అంటే అబ్జర్వేషన్ పాయింట్కి వెళ్దాం. మనం దూరంగా కనిపిస్తుంది అది అబ్జర్వేషన్ పాయింట్. సరిహద్దుల్లో ప్రతి చోట దాదాపుగా ఫ్రీక్వెంట్గా అలాంటి ఓపీ పాయింట్స్ ఉంటాయి. అక్కడి నుంచి సరిహద్దుకు ఆవల అంటే పాకిస్తాన్ సరిహద్దు నుంచి ఎలాంటి మూమెంట్ కనిపిస్తుంది, ఏమన్నా కదలికలు ఉన్నాయా, ఎవరన్నా చొరబడే ప్రయత్నం చేస్తున్నారా, ఇవన్నీ కూడా అక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసిన ఓపీ పాయింట్ నుంచి ఒకవేళ అనుమానిత కదలికలు కనిపిస్తే కనుక దాని నుంచి సమాచారం పై అధికారికి దగ్గరలో ఉన్న క్యాంప్ అధికారికి ఇస్తారు. మనం అక్కడికి వెళ్దాం, వాళ్ళు ఏ విధంగా అబ్జర్వేషన్ చేస్తుంటారో చూద్దాం. ఇప్పుడు మనం అబ్జర్వేషన్ పాయింట్ దగ్గరికి వచ్చాము. అబ్జర్వేషన్ పాయింట్ ఇది తాత్కాలికంగా కట్టినవి, అంటే ఖచ్చితంగా ఇంత దూరానికి ఒక అబ్జర్వేషన్ పాయింట్ ఉండాలని కాకుండా అక్కడున్న డెమోగ్రఫీ అవసరాన్ని బట్టి ఈ తాత్కాలికమైన అబ్జర్వేషన్ పాయింట్స్ కూడా కడుతుంటారు. మనం చూస్తూ ఉంటే అక్కడ సందర్భం లేనప్పుడు అవసరం లేనప్పుడు ఈ అబ్జర్వేషన్ పాయింట్ ని అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్రాంతాన్ని కూడా కదిలిస్తూ ఉంటారు. ఇక్కడ ఇద్దరు జవాన్స్ ఉన్నారు, వాటిలో మాట్లాడదాం. ఈ అబ్జర్వేషన్ పాయింట్ क्या है, इसमें क्या क्या काम चलते हैं? इसमें हम सामने वाले काउंटर पार्ट की हरकत को नोट करते हैं। अगर कोई हरकत दिखाई दे तो हम अपने अगले अधिकारी को बताते हैं। बाकी जो जिनमें दिखाई देता है उसको ओपी लॉग बुक में नोट करते हैं। अच्छा, जो भी दिखता है आपका एक नोट होगा, उसमें आप लोग नोट करते हैं। तो आप लोगों के यहाँ से क्या दिखता है? जैसे पाकिस्तान वाले जैसे रेंजर आते हैं या कैम्बल उनके, वो दिखाई देता है, बैनाकुलर से देखते हैं और उसको ओपी लॉग बुक में और अपने सीनियर अधिकारी को बताते हैं। तो ये ओपी पॉइंट 24 आवर्स चालू होगा? नहीं, 12 घंटे के लिए है। उसके बाद नाका पॉइंट है, रात को नाका वाला पार्टी आती है दूसरी, वो नाइट विजन वगैरह इंस्ट्रूमेंट लेके आते हैं, उसे रात को चेक करते हैं। సో పగలు ఇక్కడ అబ్జర్వేషన్స్ చేస్తారు, వెలుగు ఉన్నప్పుడు సాయంత్రం వేరొక పార్టీ వస్తుంది, వాళ్ళు నైట్ విజన్ इक्विपमेंट ఉంటుంది. इससे आप लोग हम लोग काउंटर वाले पार्ट हम कवर करते दिखते हैं। हम लोग दिन में बाइनोकुलर से और रात के लिए तो नाइट विजन के लिए देखते हैं।
तो 24 आवर्स चलता है इधर ऑब्जर्वेशन? हाँ 24 आवर ऑब्जर्वेशन चलते हैं हम लोग। एक बार मैं भी देख लूं बाइनोकुलर। సో ఇది బైనాక్యులర్స్. ఇక్కడ నుంచి మనం చూస్తుంటే కనుక చాలా క్లియర్గా సరిహద్దు ప్రాంతం కనిపిస్తూ ఉంది. సరిహద్దు నుంచి వీళ్ళు దాదాపు మనం చూసుకుంటే 3-4 కిలోమీటర్ల పరిధి వరకు సరిహద్దుకి ఆవలా ఉన్న మూమెంట్స్ కనిపిస్తుంది. సరిహద్దుకి ఆవలా కూడా పాక్ రేంజర్స్ అంటే మనం బిఎస్ఎఫ్ ఎలా అంటాము, పాక్ వైపు పాకిస్తాన్ వైపు ఉన్న సరిహద్దు దళాన్ని పాక్ రేంజర్స్ అంటారు. వాళ్ళ మూమెంట్స్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళు కూడా ఒకసారి క్యామెల్ పెట్రోలింగ్ కానీ జరుగుతూ ఉంటుంది, వాటిని కూడా గమనిస్తూ ఉంటారు. లేదంటే సాధారణ ప్రజలు ఎవరైనా వస్తున్నారా, ఉగ్రవాదులు ఏమైనా చొరబడే ప్రయత్నం జరుగుతుందా, ఈ ప్రతి క్షణం కూడా ఇక్కడ నుంచి ఈ సరిహద్దు నుంచి మనం చూస్తున్న పాకిస్తాన్ మన ఫెన్స్ దాటి కనిపిస్తున్న ప్రాంతం అంతా కూడా పాకిస్తానే. ఆ పాకిస్తాన్ భూభాగం నుంచి ఎలాంటి కదలికలు ఉన్నా ఇక్కడ నుంచి గమనిస్తూ ఉంటారు అబ్జర్వేషన్ పాయింట్ నుంచి. కనుచూపు మేరంతా థార్ ఎడారి విస్తరించి కనిపిస్తుంది. చూడటానికి ఇసుక దెబ్బలు అందంగా కనిపిస్తాయి గాని మండే ఎండలు ఒకవైపు, వడగాల్పులు ఇసుక తుఫాన్లు మరోవైపు, వీటి మధ్య విధి నిర్వహణ చేయడం క్లిష్టతరమైన అంశం. అయినప్పటికీ మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తమ ప్రాణాలు పణంగా పెట్టి మన సరిహద్దులకు పహరా కాస్తూనే ఉంది. అందుకే వి సాల్యూట్ అవర్ సోల్జర్స్.